అందరికీ నమస్కారం. దయచేసి ఈ వీడియోని ఖచ్చితంగా ఎండింగ్ వరకే చూడండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మంది దగ్గర రీచ్ అవుతుంది, కొంచెం అయితే సపోర్ట్ వస్తుంది. అండ్ శ్రీజ దమ్ము రీఎంట్రీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అంతమంది ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో ఎంత లైక్ చేస్తే అంతగానం ముందుకెళ్తుంది. బిగ్ బాస్ టీం వరకు వెళ్ళాలి. మనం ఎంతలా పోట్లాడుతున్నామో శ్రీజ దమ్ము గురించి. ఎందుకంటే ఆ అమ్మాయి గేమ్ పరంగా ది బెస్ట్, వెరీ వెరీ సూపర్ అనమాట. వైల్డ్ కార్డ్ వాళ్ళు భయపడి శ్రీజ దమ్ముని బయటకు పంపించారని నేనైతే అనుకుంటున్నాను. అందులోనూ దువ్వాడ శ్రీనివాస్, అదే మాధురి గారు ఉన్నారు కదా, ఆవిడ ఒకరు. అండ్ చిట్టి పికిల్స్ కాంట్రవర్సీలో ఎవరైతే ఉన్నారో రమ్య మోక్ష అండ్ నిఖిల్ అండ్ ఇంకా ఆయిషా, ఈ నలుగురు కలిసి శ్రీజాకి ఓట్లేసిరు. కరెక్ట్గా లేదు, ఎమోషనల్ అని ఒక్కరు, ఒళ్ళుతుందని ఒక్కరు, గేమ్ పరంగా సరిగ్గా ఉండదు ప్రతిదానికి అని చెప్పేసి ఇట్లా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చెప్పారు. ఏం చూసి వచ్చిరో కానీ మొత్తానికి శ్రీజకు భయపడ్డారు. శ్రీజకు భయపడి ఇట్లా చేసినా నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా. అండ్ తెలుగు రాని ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నారో నిజంగా ఆయన కళ్ళకేనేమో మరి శ్రీజ మంచిగా గేమ్ ఆడింది, తన గేమ్ స్పిరిట్ బాగుంది అన్నట్టుగా అనిపించినట్టుంది. ఎందుకంటే తను మాత్రం శ్రీజకి సపోర్ట్ చేసిండు. అండ్ శ్రీనివాస్ చైల్డ్ ఆర్టిస్ట్ అంటే ఈయన నాకు కూడా తెలియదు, ఊపిరి సినిమాలో ఉన్నాడంట, కొంచెం గుర్తు, ఆ సినిమా చూస్తే గుర్తుకొస్తుంది. మరి అతను కూడా శ్రీజకి హెల్ప్ చేసిండు, బెలూన్ అయితే కట్ చేయలేదు అనమాట. సో ఈ వీడియో మనము ఎండింగ్లో మంచిగా మాట్లాడుకుందాం. అయితే స్టార్టింగ్ వీడియో ఏముందనేది నేను మొత్తం చెప్తాను. సో దయచేసి శ్రీజ దమ్ము రీఎంట్రీ ఎంతమంది కోరుకుంటున్నారో వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎట్లా ఉండాలి లైక్లు అంటే అట్లా ఉండాలి. ఇప్పటివరకు నేను మరీ ఇంత గట్టి ఎప్పుడు అడగలేదు. ఇలా చిన్న ఛానల్, ఈ చిన్న ఛానల్ని కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే మీ లైక్సే ఇంపార్టెంట్. సో ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాగార్జున గారు సాంగ్తో వచ్చారు ఎంట్రీ. సో సండే ఎపిసోడ్ ఫండేగా ఉంటుంది అనుకుంటాం కదా ఎప్పుడైనా సరే. ఈసారి మాత్రం చాలా దరిద్రంగా ఉందని చెప్తా. ఎందుకంటే గేమ్లో గెలిచినాక కూడా బిగ్ బాస్ టీం కూడా శ్రీజని మోసం చేసింది, కావాలనే టార్గెట్ చేసింది బిగ్ బాస్ టీం శ్రీజని. నాకు ఈరోజు ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. వాళ్ళు ఓట్లు వేయడం పక్కన పెడితే బిగ్ బాస్ కెమెరాలు ఏమైపోయినాయి, అసలు కెమెరాలకు ఏమైనా పరద పడ్డదా చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. నాకు నిజంగా నచ్చలేదు అసలు. గేమ్లో గెలిచినాక కూడా శ్రీజను డేంజర్ జోన్లో పెట్టించుడు బిగ్ బాస్ టీం. అబ్బా హ్యాట్స్ ఆఫ్ బిగ్ బాస్. మీకు కావాల్సిన వాళ్ళని మీరు హౌస్లో పెట్టుకోండి, మీకు వద్దనుకున్న వాళ్ళని బయటకు పంపించండి, పులిహోర బ్యాచ్ని హౌస్లో పెట్టండి, గేమ్ ఆడే వాళ్ళని బయటకు పంపించేసేయండి. ఎందుకంటే మీకు పులిహోర బ్యాచ్ కావాలి కదా, పులిహోర బ్యాచ్ ఉంటేనే కంటెంట్ వస్తుంది, పులిహోర బ్యాచ్ ఉంటేనే మీకు టీఆర్పీ రేట్ వస్తుందని మీరు ఇటువంటి భ్రమలోనే ఉండండి. అటువంటి భ్రమలో ఉన్నంతకాలం ఈ బిగ్ బాస్ అనేది హిట్ అవ్వదు. ఇప్పుడు జనాలు మారిపోయారు. గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎలా ఆడుతున్నారు, ఎవరు మంచిగా స్టాండ్ తీసుకొని ఎవరు మాటలు మంచిగా మాట్లాడుతున్నారు, ఎవరు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అనే దాని మీదనే జనాలు చూస్తున్నారు. పులిహోర బ్యాచ్కి సపోర్ట్ చేయడం లేదు. బిగ్ బాస్ని మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నా. మీరు ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది. ఇది వీళ్ళ సోదంతా ఫాస్ట్గా చెప్పేస్తాను నేను. ఎందుకంటే శ్రీజ దమ్ము గేమ్ మంచిగా ఆడినాకలా కూడా తనని డేంజర్ జోన్లో పెట్టారు చూడండి. అబ్బా ఎంత మోసం రా నాయన అనిపించింది నిజంగా. గింత మోసమా? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎంతో కష్టపడుతూ ఒక ఇన్స్టాగ్రామ్ తను రీల్స్ చేసుకుంటూ తను మంచిగా ఇన్ఫ్లుయెన్సర్గా మంచిగానే ఉంది. సో బిగ్ బాస్ ఒక అవకాశం ఇస్తుందంటే ఎందుకు వదులుకుంటారు చెప్పండి? ఎవ్వరు వదులుకోరు కదా, నేను కూడా వదులుకోను. సో కానీ ఇప్పుడు మాత్రం భయం అనిపిస్తుంది బిగ్ బాస్ అది పోవాలంటే. ఎందుకంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎలిమినేషన్ చేస్తే గేమ్ ఆడినాకలా కూడా ఎందుకు పోయి కూడా వేస్టే కదా అనిపించింది. అయితే ఆ అమ్మాయి అంతగానము బిగ్ బాస్ అంటే పిచ్చుండి ఇక్కడ టాటూ వేయించుకుంది బ్రో, టాటూ వేయించుకుంది బిగ్ బాస్ అని చెప్పి. ఎంత లవ్ ఉంటే వేయించుకుంటే అటువంటి డిజర్వ్ కంటెస్టెంట్ని బయటకు పంపించారంటే అబ్బా మొక్కలరా స్వామి, మీకు నిజంగా దండం పెట్టాలి, దండం పెట్టాలి బిగ్ బాస్ టీం అందరికీ. మీకు అన్ని కెమెరాలు ఉన్నా కానీ వేస్టే. టీవీలో చూసినా మాకు అర్థమవుతుంది గేమ్ ఎవరు ఆడుతున్నారు అనేది. అంత పెద్ద కెమెరాలతో చూస్తున్నారు, మీరు ఎట్లా చూస్తున్నారో ఏమో, నిద్రపోతున్నారో చూస్తున్నారో అర్థమవుతలేదు. అబ్బా ఎంత మాట్లాడినా తక్కువే అండి నిజంగా. ఈరోజు ఎంత మాట్లాడినా తక్కువే. ఎండింగ్ వరకు ఎంతవరకు ఎవరు చూస్తారో తెలియదు కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే ఎపిసోడ్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఒకటే ఏడుపు, ఓ ఓ ఓ అని చెప్పేసి రీతు అయితే ఎందుకు ఏడుస్తుందో తెలియదు.
రీతు అండ్ ఫ్లోరా ఇద్దరైతే ఎవిక్షన్లో ఉన్నారనమాట. సో ఆ ఇద్దరిట్లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. అయితే ఎలిమినేట్ అయిపోయినప్పుడు మీరు హౌస్లో ఏం చెప్పాలనుకుంటున్నా చెప్పండి అన్నప్పుడు రీతు చెప్తా చూడండి, ఏడుస్తూనే ఉంటుంది, పవన్ నేను చాలా మిస్ అవుతున్నా, పవన్ నేను నిన్ను విడిచిపెట్టి పోవాలనుకోవట్లేదు, పవన్ నేను ఉండాలనుకుంటున్నాను, ఒకవేళ బయటికి వెళ్తే కనుక నేను నిన్ను మిస్ అవుతే పవన్ ఓయమ్మ గంతగా ఏడుస్తుడా, ఎన్ని రోజులు అయింది మీరు వచ్చి 30 రోజులు అవుతుందా, 30 రోజుల్లో గింత బాగుంది, ఇంకా నాకు అర్థం కాదు ఎందుకు ఇంతగానో ఏడ్చడం. ఎప్పుడైనా ఎలిమినేషన్ వెళ్ళిపోవాల్సిందే. అసలు చెప్పాలంటే రీతు పోవాలి. అసలు ఈ వారం రీతుకు తక్కువ ఉన్నాయి ఓట్లు, రీతుయే పోవాలి. అండ్ ఫ్లోరా గారు గేమ్ పరంగా ఎక్కడ ఎక్కువ కనబడలేదు. అసలు ఈమె ఎప్పుడో పోవాల్సింది. కానీ బిగ్ బాస్ టీం బాగా సేవ్ చేసుకుంటూ కామనర్స్ టార్గెట్ చేసి పంపించేసింది అనమాట. ఇక మొత్తానికి ఇవి ఖచ్చితంగా ఫ్లోరా పోవాలి కదా, తప్పట్లేదు, డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఫ్లోరా పోవాలి. ఫ్లోరాతో పాటు శ్రీజను కూడా టార్గెట్ చేసిర్రు. నాకు మస్తు కోపం వస్తుంది. శ్రీజ ఇంకా రీతు అయితే ఏడుస్తుంది, ఇక అబ్బా మస్తు ఏడుస్తుంది. నాకు ఆ ఏడుపు చూస్తుంటే అస్సలు నచ్చలేదు. అసలు వెరీ ఇరిటేటింగ్, నాకు నిజంగా చెప్తున్నా. ఒకటే ఏడుస్తుంది, నల్లిప్తే నీళ్ళు ఎట్లా వస్తాయి అట్లా వచ్చేసినాయి అనమాట. సముద్రంలో ఎట్లా నీళ్ళు ఉంటే అట్లా ఆమె ఏడవడమే ఒక ధ్యేయంగా పెట్టుకొని వచ్చినట్టు బిగ్ బాస్ హౌస్కి. ఇంకా అంత బాండింగ్ అనమాట డెమోన్ పవన్ తోటి. సరే ఉంటే ఉండని లేవాలని మనకెందుకు, కానీ అయితే వెళ్ళిపోతే బాగుండు అనుకున్నా, కానీ పోలేదు. అసలు వీళ్ళిద్దరు పోయింటే బాగుండేది. అందులో ఒకరు వెళ్ళిపోయారు, రీతు పోయింటే బాగుండేది అనిపించింది. రీతు పోకుండా శ్రీజను పంపించేసిర్రు. ఇక తర్వాత సంజన తన పేరు అయిపోయి ఫ్లోరా ఎలిమినేషన్ అయిపోయింది. ఈమె సేవ్ అయిపోయింది. నేను సేవ్ అయినా అని చెప్పేసి వచ్చేసి మనోని హగ్ చేసుకుంది, కూర్చుంది. ఇంకా ఫ్లోరా వెళ్తూ తన జర్నీ అయితే చూసింది అనమాట. జర్నీలో తను ఎక్కువగా సంజన గారితో ఉన్నట్టే కనబడుతుంది. సంజన గారితో కొట్లాడింది మంచిగానే ఉంది, అండ్ బాండింగ్ విషయం బాగానే ఉంది, ఎమోషనల్గా అండ్ యాక్టివిటీగా సూపర్ అనిపించింది. గేమ్ స్పిరిట్ ఎక్కడ కనబడలేదు నాకైతే. ఇంకా థమ్స్అప్ తను వెళ్తూ ఎవరెవరికి థమ్స్అప్ హైప్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పు, డౌన్లో ఉన్న వాళ్ళ గురించి చెప్పు అన్నప్పుడు ఇంకా తను ఏం చెప్తుంది, సంజన గారి గురించి చెప్తుంది. ఒక నిమిషం. సంజన గారి గురించి అండ్ మన రీతు గురించి చెప్పిందా 1 మినిట్. సంజన, ఇమాన్యుయల్ అండ్ దివ్య నిఖిత వీళ్ళ ఫోటోలు అయితే థమ్స్అప్ లా పెడుతుంది అనమాట. అండ్ శ్రీజ తమ్ము గురించి చెప్తా చూడండి, నిజంగా నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతావు, నాకు ఒక చెల్లెల్లాగా సూపర్, నీ గేమ్ స్పిరిట్ బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగా చెప్తుంది. అండ్ దివ్య నిఖిత గురించి మాటలు బాగుంటాయని చెప్తుంది. సంజన గారి గురించి అయితే బాండింగ్ బాగుంది, అండ్ ప్రతి టైంలో మీరు నా పక్కనే ఉన్నారు అని చెప్తుంది. ఇమాన్యుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి వీళ్ళ గురించి పాజిటివ్ చెప్పేసి వీళ్ళకి థమ్స్అప్ కూడా వస్తాయి అనమాట. అండ్ డౌన్లో ఉన్నది తనుజ అండ్ భరణి, వీళ్ళ గురించి అయితే చెప్తుంది అనమాట. అదే బంధుత్వాలు ఎక్కువైపోయినాయి కాబట్టి కొంచెం గేమ్ పరంగా ముందుకు రండి అన్నట్టుగా చెప్తుంది. తనుజ గురించి ఎక్కువగా ఏడిస్తే బాగలేదు అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే వస్తుంది, చాలా వైల్డ్గా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎవరో వస్తుందో సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. నేనైతే దానికి సంబంధించిన వీడియో ఏం చేయలేదు, ఎందుకంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో ఇంకా అన్ని పనులు చేసుకోవాలి, అండ్ బిగ్ బాస్ ఇష్టం కాబట్టి సో ఇట్లా రివ్యూ ఇస్తున్నా. కానీ బిగ్ బాస్ గురించి నేను ఎప్పుడు ఇంత హార్ష్గా మాట్లాడలేదు, ఎందుకంటే ఈసారి అట్లా మాట్లాడేటట్టు ఈ బిగ్ బాస్ టీం చేసిరనమాట. శ్రీజ దమ్ ఎలిమినేషన్ గురించి చాలా రాంగ్ అనమాట. సో అందుకు నాకు కోపం వస్తుంది. సో రియాలిటీ షో అనుకుంటే ఇది రియాలిటీ షో అలా అస్సలు అనిపించడమే లేదు, స్క్రిప్టెడ్ షో లాగానే అనిపిస్తుంది. నేను పోతున్న బిగ్ బాస్ హౌస్ పక్కన పెడితే కనుక ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది, మాట్లాడకపోతే ఎట్లా చెప్పండి. మనం ఓట్లు వేసేటోళ్ళం అందరం పిచ్చోళ్ళమా, వాళ్ళు ఏదో టాస్కులు పెట్టుకొని వాళ్ళు ఏదో ఓట్లు వేసుకొని ఇంటి లోపల ఓట్లు వేసుకొని వైల్డ్ కార్డు ద్వారా ఓట్లు వేసుకొని ఎవరు ఉంచాలనుకుంటున్నారు, ఎవరిని పంపించాలనుకుంటున్నారు వాళ్ళు డిసైడ్ అయిపోతే మరి ఎందుకు మాకు ఓట్లు వేయాలి, మిస్డ్ కాల్ ఇవ్వాలి అని చెప్పేసి ఇదంతా ఎందుకు అవసరం లేదు కదా. మేము ఇట్లా వేసుకుంటున్నాం, ఇట్లనే ఉంటాం, మా షో ఇట్లనే ఉంటుంది, మీరు ముందే చెప్పుకుంటే అయిపోతుంది కదా, మేము కూడా టీవీ సీరియల్ చూసినట్టుగా చూస్తాం, అంతే కదా. ఏమంటారు? అయితే రమ్య మోక్ష అయితే వస్తుంది అనమాట. తను ఒక డ్యాన్స్తో వస్తుంది అండ్ చూడడానికి బాగుంటుంది, కానీ మరి ఎలా మాట్లాడుతుందో ఏంటో నాకైతే అస్సలు తీసుకోలేకపోతున్నా తన మాటలు కానీ. ఎందుకంటే శ్రీజాని ఏం చెప్తుంది, ఓవర్ యాక్టింగ్ అని చెప్తుంది అనమాట ఇంట్లోకి వచ్చిన తర్వాత. అంతకంటే ముందు తను ఏవి కూడా వేసారు అనమాట. ఏవి వచ్చేసి ఇంకా చిట్టి పిక్కిల్స్ కదా, 3 రకాల జలన్లు అయితే ఉన్నారు.
సో ముగ్గురు అక్క చెల్లెళ్ళు, పెద్ద చెల్లె, చిన్న చెల్లె, ఈమె అందరికంటే చిన్న ఆమె అన్నమాట. సో ఆమె ఏవీలో వచ్చేసి చిట్టి పికిల్స్ గురించి ఎంత కాంట్రవర్సీ జరిగింది, ఎంత లొల్లి అయింది. ఆ లొల్లిల టైంలో వాళ్ళ డాడీ కూడా చనిపోయిందంట. సో ఈమె ఒక సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు ఎంత జరిగిందంట. సో ఇదంతా ఏవీలో చూస్తున్నాం అనమాట. కెరీర్ మీద ఫోకస్ పెట్టమని చెప్తున్నా కదా. సో నేనైతే కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నా, మరి మీరు రెడీయా అని చెప్పేసి ఇట్లా చెప్తుంది అనమాట. సో ఈమె హౌస్లోకి ఇంకా నాగార్జున సార్ అయితే పంపిస్తారు. అంతకంటే ముందు నేను ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని కలుద్దాం అనుకుంటున్నాను సార్ అంటే, ఎందుకు అని చెప్పేసి అంటే, తను కూడా అదే డాగ్స్కి అదే కుక్కలకి ఒక షటల్ అదేదో చేద్దాం అనుకున్నారంట. సో దానికి వీళ్ళ అమల గారితో ఓపెన్ చేయించుకుందామని వాళ్ళు అనుకున్నారంట. సో మొత్తానికి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కాబట్టి తను ఇక్కడైతే చెప్పేసింది అనమాట. నేను కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నా ఫ్రెండ్స్, వీడియో పెద్దగా ఉంది కదా అందుకని. ఇంకా 5 రకాల పచ్చళ్ళు ఇస్తాను. శ్రీజకేమో ఓవర్ యాక్టింగ్ అని చెప్తుంది. ఓవర్ యాక్టింగ్ అని ఒక పికిల్ ఇస్తుంది అనమాట. అంతకంటే ముందు వాళ్ళకి ఒకటి స్టోన్ వస్తుంది. ఆ స్టోన్ ఏంటి అంటే బిగ్ బాస్ వాళ్ళని అడిగి ఎప్పుడు ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినడానికి ఆ స్టోన్ని వాడతారంట. మరి అది ఎట్లా వాడతారో ఇంకా ముందు వీడియోలో చూద్దాం మళ్ళీ. ఇంకా దాని తర్వాత కొంచెం ఓవర్ యాక్టింగ్ శ్రీజక్ అని చెప్పింది, కానీ అంతకుమించి ఓవర్ యాక్టింగ్ ఈవిడకే ఉంది నాకు నేను ఇంతకుముందు నిజంగా కోపం వస్తుంది ఫ్రెండ్స్. నాకు శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం నచ్చలేదు ఫ్రెండ్స్, నాకు నిజంగా నచ్చలేదు, ఏడుపు వచ్చేస్తుంది కూడా. ఇక శ్రీజకి ఓవర్ యాక్టింగ్ అని చెప్తుంది. అండ్ డెమోన్కి ఏమో సెల్ఫిష్ పిక్కిల్ ఇస్తుంది అనమాట. డెమోన్కి ఇష్టప్పుడు అంతే, ఏం లేదు, కొంచెం స్మైల్ ఇస్తుంది. అదే శ్రీజకేమో ఓవర్ యాక్టింగ్ అని చెప్పేసి దాన్ని డిస్కషన్ చేస్తూ ఉంటుంది. అండ్ ఓవర్ యాక్టింగ్గా ఈవెనే చేసింది అనమాట శ్రీజక్ తోటి. అండ్ బర్నీ గారికి ఏమో సేఫ్ గేమ్ అని చెప్పేసి ఇస్తుంది అనమాట. బాండింగ్స్ మధ్యన మీరు ఇరుక్కుపోయారని చెప్పేసి. అండ్ దివ్య నిఖితకేమో ఏమంటారు ఫేక్, నువ్వు ఫేక్గా ఉన్నావు, నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారానే వచ్చినావు, నేను వైల్డ్ కార్డ్ ద్వారానే వచ్చినా, టాప్ 5లో పెట్టిన వాళ్ళతో మంచిగా ఉంటున్నావు, అంత తర్వాత వాళ్ళతో అసలు ఉండడమే లేదు అని చెప్పేసి అంటది అనమాట. సో ఈమె గురించి వాదిస్తుంది. నాకు ఈమె కూడా నచ్చదు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. ఐ డోంట్ కేర్, ఎందుకంటే వీళ్ళు గేమ్ పరంగా మంచిగా ఉండాలి కానీ మాటల పరంగా ఏం మంచిగా ఉన్నారు చెప్పండి. నిజంగా ఫేక్ అదైతే కరెక్ట్గా ఇచ్చింది అనుకోండి. బర్నీ గారు కూడా సేఫ్ గేమర్, అది కూడా కరెక్ట్గా ఇచ్చింది. సెల్ఫిష్ అంటే డెమో నిజంగా ఆయన ఒప్పుకున్నాడు. ఇంతకుముందు కూడా గేమ్ పరంగా కానీ అగ్ని పరీక్షలో కూడా నేను సెల్ఫిష్గా ఉంటా, అయితే ఒప్పుకుంటా అని చెప్పేసి అన్నాడు, అది కరెక్టే. అండ్ శ్రీజకి ఓవర్ యాక్టింగ్ అనేది నాకు నచ్చనే లేదు. అండ్ రాము రాతుడికి ఇచ్చింది మ్యానిపులేట్ అని చెప్పేసి. మ్యానిపులేట్ రాము రాతుడు ఎవరిని చేసిండు అసలు ఏమో, హౌస్ మొత్తం షాకు, నాగార్జున గారు కూడా షాకే. మరి ఇక దాని తర్వాత ఇక నాగార్జున సార్ అయితే వచ్చేస్తారు. తర్వాత సెకండ్ వైల్డ్ కార్డ్ అయితే వస్తాడు అనమాట శ్రీనివాస్ సాయి. అండ్ ఈయన నాగార్జున సార్తో కేడి సినిమా అండ్ ఊపిరి సినిమాలు కూడా వేసిందంట. సో నాకు ఏమో మరి చూద్దాం, 2 సినిమాలు ఎక్కడ ఉన్నాడు ఈ అబ్బాయి. అండ్ చాలా కోపం అంటే ఈ అబ్బాయికి. మరి ఈయన గేమ్ పరంగా ఎలా ఉంటాడు, హౌస్లో ఎలా మాట్లాడతాడు అనేది చూడాలి. అండ్ ఈయన ఒక పద్యం చెప్తాడు నాగ్ సార్, 1,00,000 భక్ష్యములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్ష్యము లక్ష్యమా అనే డైలాగ్ని సంజనాకి నేర్పించు అని చెప్పేసి నాగ్ సార్ అయితే చెప్తాడు అనమాట. అలాగే బ్లూ స్టోన్ కూడా ఇస్తాడు, ఇమ్యూనిటీ పవర్ ఇస్తారనమాట అది. సో ఒక్క నిమిషం. సో ఇంకా వీళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు కదా. అండ్ రమ్య మోక్ష అండ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఈ టాస్క్ ఒకటి ఏంటంటే స్టిక్ ఇట్ టు విన్ ఇట్ అని ఒక టాస్క్ అనమాట. ఇది వినడానికి వింతగా ఉంది కానీ నాకైతే నిజంగా అర్థమే కాలేదు, అందుకే రాసుకున్నా. మళ్ళీ ఇవి చెప్పేటప్పుడు చెప్పాలి కదా మర్చిపోతానేమని చెప్పేసి. ఈ టాస్క్ వచ్చేసి మనకు అర్థమైన భాషలో మనం మాట్లాడుకోవాలనుకుంటే కనుక ఒక నిమిషం. అయితే వీళ్ళు ఒక బోర్డు ఉంటుంది, దాని మీద కొన్ని వస్తువులు అయితే వీళ్ళు తీసుకెళ్ళి అక్క పెట్టారనమాట. ఆ అక్క పెట్టే దాంట్లో ఎవరు ఎక్కువ ఉన్నాయి, ఎవరు ఫస్ట్ గేమ్ ఫినిష్ చేస్తారనే దాన్ని మీకేంది సంజన గారిని వీళ్ళు సేవ్ చేస్తారు. అక్కడే నాకు అర్థమైంది ఏంది అంటే ఈమె ఫిజికల్ టాస్క్లు ఆడదు సరిగ్గా, అసలు ఫిజికల్ టాస్క్లు ఆడదు, కానీ తొందరగా అయ్యిందని ఒక వంకతోటి ఈమెను తొందరగా సేవ్ చేసి రే అనిపించింది. నేను ఆ ఎపిసోడ్ కొంచెం సరిగ్గా చూడలేదు, అంటే ఆ మూమెంట్ సరిగ్గా చూడలేదు. మరి మీరు ఏమన్నా కరెక్ట్గా చూసుంటే కనుక కామెంట్ చేయండి, నేను అట్లా అర్థం చేసుకున్నా. ఇక మళ్ళీ వెనకకు చూడాలంటే ఒకటే బ్రేక్లు వస్తున్నాయి ఫ్రెండ్స్ వీడియోలో, ఇక అందుకే అని అట్లా వదిలేసిన అనుకోండి. సంజన గారిని అయితే సేవ్ చేసిరబ్బా. తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరు అంటే అబ్బా దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ వైఫ్ ఎప్పుడు వస్తుందో అందరం చూసినాం అనమాట, మాధురి గారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అయితే ఇచ్చిర్రు, ఆమె సాంగ్ కూడా వచ్చిందనమాట. అండ్ వేవి అయితే అల్టిమేట్ సూపర్ అనిపించింది. అంటే వేవీలో ఏముంది అంటే కనుక
అంటే ఎడిటింగ్ బాగుంది, నాకు నచ్చింది. నాకు ఎందుకో వీళ్ళ సాంగ్స్తో వచ్చినందుకంటే ఎడిటింగ్లో వచ్చి ఉంటే కనుక బాగుంటుంది అనమాట. ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు వస్తున్నాయిరా నాయన, ఏం పెడుతున్నారో ఏమో అసలు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏవి వచ్చేసి ఈవిడకి ఇంటర్మీడియట్లోనే పెళ్ళి అయిపోయిందంట. సో ఇంటర్మీడియట్లో పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఈమెకు 3 ఆడపిల్లలు వచ్చారంట. సో ఈ 3 ఆడపిల్లలు అండ్ వాళ్ళ హస్బెండ్తో ఈమె ఎంతగానో కలిసి ఉండాలి అండ్ మంచిగా ట్రై చేసిందంట. కానీ ఆయన ఎన్ని విధాలుగా ఒప్పుకోకపోయేసరికి, అంటే అర్థం చేసుకోకపోయేసరికి ఇంకా అంతలోనే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న శ్రీనివాస్ గారితో ఈమెకి రిలేషన్ అయితే ఏర్పాటు అయిందంట. సో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట. ఇంకా వీళ్ళిద్దరు 3 పిల్లలు అండ్ శ్రీనివాస్ గారు 2 పిల్లలు, మొత్తం 5 మంది పిల్లలు. వీళ్ళు బాధ్యత తీసుకొని ఒకరినొకరు అర్థం చేసుకొని మంచిగా ఉంటున్నారంట. అండ్ వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా కాంట్రవర్సీలు, చాలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఇవన్నీ జరిగినాయంట. 80% మంది అందరూ ఈమెను అర్థం చేసుకున్నారంటే, 20% మంది వీళ్ళని అర్థం చేసుకోలేరంట. అందుకే ఈమె హౌస్కి వచ్చిందంట. చూద్దాం మరి ఈమె గేమ్ ఎలా ఉంది, ఈమె రియాలిటీ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఎందుకంటే రీల్స్లో ఎవరైనా సరే మంచిగా ఉన్నామన్నట్టునే చూపిస్తారు. గేమ్లోకి వెళ్ళిన తర్వాత, హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా ఉంటున్నారు అనేది కదా మనకు తెలుస్తుంది. సో ఈమె కూడా ఒక స్టోన్ ఇస్తారు. ఆ స్టోన్ కూడా తీసుకెళ్ళి అడక్కు పెడుతుంది అనమాట. అయితే కన్నడ బిగ్ బాస్ నుంచి కిచ్చా సుదీప్ సార్ అయితే మాధురికి అయితే గోల్డెన్ బజర్ సూపర్ పవర్ అయితే ఇస్తారు. ఇది ఎలిమినేషన్ టైంలో ఎవరినైనా సరే సేవ్ చేయొచ్చు అనమాట. అదే స్టోన్ ఇస్తారండి అందరికీ. సో అది కిచ్చా సుదీప్ అంటే వాళ్ళది కన్నడ వాళ్ళు బిగ్ బాస్ క్లోజ్ అయిపోయిందంట. మొన్ననే చూసిన నేను ఇన్స్టాలో. మరి ఈయన ఎట్లా మాట్లాడిందా అనిపించింది నాకు. చూద్దాం మరి. ఇంకా 4th కంటెస్టెంట్ నిఖిల్ నాయర్. ఇతను మలయాళం. బిగ్ బాస్లో హోస్ట్ మోహన్ లాల్ పింక్ స్టోన్ ఇచ్చిండనమాట. అయితే ఈయన కెప్టెన్సీ కంటెండర్ అయ్యే పవర్ ఇచ్చారు. సో ప్రస్తుతానికి కెప్టెన్ కళ్యాణ్ అయితే కన్విన్స్ చేయడానికి కెప్టెన్ బ్యాండ్ ఇచ్చి రూమ్లోకి పంపిస్తాడు అనమాట. అంటే ఈయన కెప్టెన్సీ కంటెండర్ డైరెక్ట్గా అయిపోయిండు, గేమ్ ఆడిన అవసరం లేదు, డైరెక్ట్ కంటెండర్ అయిపోయింది. అబ్బాయి మంచి మంచి పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్ మీరు వీళ్ళకి, కొత్తగా వైల్డ్గా వచ్చిన వాళ్ళకి అందరికీ అనిపించింది నాకు. సో ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం సేపు ఈయన నేనే కెప్టెన్ని అని చెప్పేసి, పాత కెప్టెన్ని నువ్వు నమ్మించాలి, ఆ కెప్టెన్ బ్యాచ్ తీసుకెళ్ళి ఆ స్టోర్ రూమ్లో పెట్టాలి అన్నట్టుగా నువ్వు చేయాలి అంటే అందులో ఆయన విఫలం అయిపోయిండు. అప్పుడు శ్రీజ మాట్లాడిందంటే దాని మీద దువ్వల మాదిరి ఆ బెలూన్ కట్ చేస్తుంది అనమాట. అంటే కెప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ తోటి నువ్వు మధ్యలో దూరి మాట్లాడినావు అన్నట్టుగా మాట్లాడుతా, తర్వాత మాట్లాడదాం అట్లా మాట్లాడుతుంది. ఆ విధంగా ఆ పాయింట్, అదొక పాయింట్ అయినా ఆ విధంగా బెలూన్ కట్ చేస్తారా? అసలు బెలూన్ అలా టాస్క్ అనేది తప్పు. నన్ను అడిగితే అసలు వీళ్ళు డిసైడ్ చేయడం ఏంటి శ్రీజని చెప్పండి. వీళ్ళు ఎలా గేమ్ ఆడతారో చూడాలి. అసలు వీళ్ళు ఎంత బాగా గేమ్ ఆడతారు. నాకు మాత్రం వీళ్ళు మంచిగా గేమ్ ఆడతారు, ది బెస్ట్ ఇస్తారని నేనైతే అనుకోవడమే లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. నమ్మకం లేదనమాట నాకు అక్కడ. అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు కదా, ఇంకా టాస్క్ పెడతారు. ఏం టాస్క్ అంటే క్యాచ్ ది స్టిక్ టాస్క్ అనమాట. రీతు సేవ్ అయిపోతుంది అప్పటికి. ఎట్లా అంటే అసలు రీతు ఎట్లా సేవ్ అవుతుంది తెలుసా? ఇది కూడా తొంది గేమ్, ఇది నిజంగా తొంది గేమ్. 3 రీతు, డెమోన్ అండ్ శ్రీజ ఆడతారనమాట. స్టిక్ టాస్క్ అవుతుంది దాంట్లో ఆడతారు. అయితే అందులో ఆడినప్పుడు అండ్ ఈయన కూడా ఎవరు మన సుమన్ అందరు లెఫ్ట్ రైట్ అని చెప్పేసి నాగార్జున సార్ చెప్తారు అనమాట. లెఫ్ట్ రైట్ అన్నప్పుడు ఈ లెఫ్ట్ చెప్పినప్పుడు ఇదే స్టిక్ పట్టుకోవాలి, రైట్ చెప్పినప్పుడు ఇది వదిలేయాలి, ఇది పట్టుకోవాలన్నమాట. అప్పుడు పక్కన వాళ్ళు వచ్చేసి రైట్ పట్టుకుంటారు. సో ఆ టాస్క్లో సుమన్ ఎలిమెంట్ అయిపోతుంది. తర్వాత 3 ఉంటారు. 3 ఉన్నప్పుడు కంటిన్యూస్గా 3 మంచిగా ఆడతారనమాట. ఆడిన తర్వాత డెమోన్ అవుట్ అయిపోతాడు. డెమోన్ అవుట్ అయిపోయిన తర్వాత అంటే వీళ్ళిద్దరు పెడతారు అనమాట టాస్క్. ఎవరికి? రీతుకి అండ్ శ్రీజకి. అయితే శ్రీజ చూడు రీతుకి చేతికి ఇవ్వకుండా ఇట్లా వాడేసి శ్రీజ ఇచ్చిన స్టిక్ని అందుకుంటుంది. ఆమెకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి టాస్క్లోనూ మీరు చూస్తున్నారో లేదో, నేనైతే చూస్తున్నా. మళ్ళీ ప్రతి టాస్క్లో అన్యాయం జరిగింది. ఇట్లా లెఫ్ట్ అన్నప్పుడు శ్రీజ రైట్ వదిలేసి రీతు లెఫ్ట్ పట్టుకొని పోయినప్పుడు ఇట్లా అనిస్తుంది అట. ఆ కట్టెని ఇట్లా అనిస్తుంది, కింద పడిపోతుంది, ఓడిపోయిందట. ఇది కరెక్ట్గా చెప్పండి? అక్కడ ఎవ్వరు చెప్పలేదు అసలు. ఇక అది గేమ్ స్ట్రాటజీ కాబట్టి ఇక మనం ఏం మాట్లాడలేదు అన్నట్టుగా ఊకున్నారనమాట. ఇక దాని తర్వాత ఎవరు వచ్చినా చూసుకుందాం, ఆగండి జరా.
నాకైతే అసలు నచ్చలేదు ఫ్రెండ్స్ నిజంగా శ్రీజ ఎలిమినేషన్. అండ్ దాని తర్వాత ఆయేషా వచ్చింది. ఈమె వచ్చేసి ఇంకా కొంచెం నాకు ఓవర్ యాక్టింగ్ గాను మరీ ఓవర్గా రియాక్ట్ అవుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఈమె తమిళ అమ్మాయి అంట, తమిళో కన్నడో. సో వీళ్ళు ఓవర్ యాక్టింగ్కి ఒక పెద్ద దండం అనిపించింది నాకు. ఎందుకంటే ఈమె స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ ప్రవర్తన కానీ నాకు అస్సలు నచ్చలేదు. అంటారు, నాకు నిజంగా నచ్చలేదండి. నచ్చలేదని చెప్తాం కదా, నచ్చలేమని చెప్తాం. ఏమన్నా తమిళ బిగ్ బాస్లో ఈమె ఆడినప్పుడంటే ఎవరితో రిలేషన్షిప్ ఉండేనంట 60 రోజులు ఉన్న ఈమె బయట వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంది ఏం సంగతి అని బెంగ పెట్టుకొని అందులో ఓడిపోయిందంట. సో ఇక్కడ అటువంటి రిలేషన్షిప్స్ ఏం పెట్టుకోకుండా కప్పు గెలుచుకొని పోతా అని చెప్పేసి వచ్చిందనమాట. చూద్దాం మరి ఎంతగానో ఆడుతుందో ఏం చేస్తుందో. ఇంకా దాని తర్వాత ఎవరు వచ్చిరంటే ఇంకా ఆమె హౌస్లోకి వెళ్తుంది. ఆమె కూడా అందరిని హాయ్ అని చెప్తుంది అనమాట. తర్వాత డ్యూట్ టీమ్ అనే వాళ్ళు వస్తారు. ప్రదీప్, రంగనాథ్, మమితా బైజు, ఇంకా బిగ్ బాస్ వాళ్ళందరూ బిగ్ బాస్ షోకి వచ్చేసి మాట్లాడతారు అనమాట వాళ్ళ అదే సినిమా గురించి. తర్వాత ఇంకా లాస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చేసి గౌరవ్. నేను అనుకున్నాను గౌరవ్ వచ్చినప్పుడు ఏంటి బిగ్ బాస్ తెలుగు రాని వాళ్ళని ఎట్లా తీసుకుంటారు మీరు, ఈయన ఎందుకు తీసుకురు అనుకున్నాను. నిజంగా చెప్తున్నా బ్యాడ్ ఇంప్రెషన్ ఉండే నాకు గౌరవ్ మీద. కానీ శ్రీజకు సపోర్ట్ చేసే విధానం మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ వెరీ గుడ్ పర్సన్ అనిపించింది. ఆయన చూస్తూ ఉంటే నాకు తెలుగు రాదంట, కానీ ఇంకోటి కూడా నేను చెప్తా తెలుగు రాని వాళ్ళందరూ, కన్నడ వాళ్ళందరూ, తమిళ వాళ్ళందరూ తెలుగు బిగ్ బాస్ మీద వచ్చి పడుతుర్రు. మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఏమో తెలుగు వాళ్ళని తీసేసుకుంటూ పోతా ఉన్నారు. ఇదేమైనా న్యాయంగా ఉందా బిగ్ బాస్ మీకు? శ్రీజ గేమ్ ఆడింది బిగ్ బాస్, ఎంత మంచిగా గేమ్ ఆడింది ఆ పిల్ల. ఫస్ట్ ఆ స్టిక్ టాస్క్, కట్టెల టాస్క్ ఏదైతే ఉందో పట్టుకునేది విడిచిపెట్టేది, అందులో శ్రీజ గెలుస్తుండే స్ట్రాటజీ తోటి రీతు ఓడగొట్టింది. సరే అది పక్కన పెడితే ఆ రింగ్ టాస్క్లో మాత్రం శ్రీజ గెలిచినాక కూడా స్లో మోషన్లో మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చు. కానీ కావాలనే శ్రీజను బయటకు పంపించారు. అయితే గౌరవ్ నిజంగా నేను బ్యాడ్ అనుకున్నా, కానీ గౌరవ్ వెరీ గుడ్ పర్సన్ అనిపించింది నాకు నిజంగా. ఆయన కూడా ఒక స్టోన్ ఇచ్చారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఆ స్టోన్కి సంబంధించింది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ కానీ ఒక్కొక్క పవర్ కానీ ఇచ్చారు అనమాట. పవర్ ముందు వీడియోలో మనకు ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేసేంతగా ఏం లేదనమాట. ఇంకా దాని తర్వాత మళ్ళీ గేమ్ వచ్చేసి డిమోన్ పవన్కి, సుమన్ శెట్టి గారికి అండ్ శ్రీజకి డెమోన్ పవన్కి ఉంటుంది. డెమోన్ పవన్కి ఒక్క నిమిషం. అయితే బిగ్ బాస్ వాళ్ళకి ఫస్ట్ లెవెల్ టాస్క్ అయితే పెడతాడు అనమాట. డెమోన్ పవన్, సుమన్ శెట్టి అండ్ శ్రీజ ముగ్గురికి కలిపి ఒక టాస్క్ అయితే పెడతాడు. ఆ టాస్క్ వచ్చేసి సంచాలకులు అయితే ఇద్దరు, ఆయేషా అండ్ గౌరవ్. అండ్ టాస్క్ అవుతున్న మేడం ఎవరు వచ్చేసి దువ్వడ మాధురి గారు. అయితే టాస్క్ ఏంటి అంటే అక్కడ కొన్ని బౌల్స్లో కొన్ని ఉంటాయి వస్తువులు. అయితే ఒక బీకర్ ఉంటుంది అనమాట. దాంట్లో ఎవరైతే ఎక్కువగా పోస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అనమాట. అయితే ఇక్కడ మన డెమోన్ పవన్, శ్రీజ ఇద్దరు విన్ అవుతారు. సుమన్ అన్న అయితే ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. అయితే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అక్కడ బోర్డు పైన రింగ్స్ అయితే వేయాలన్నమాట. అక్కడ హ్యాంగర్స్ ఉంటాయి, వాటికి రింగ్స్ అయితే వేయాలి. ఆ రింగ్స్ ఆయేషా అండ్ గౌరవ్ ఇద్దరు ఇస్తారనమాట వీళ్ళకి, సంచాలకుల డెమోన్కి అండ్ శ్రీజకి అయితే ఇస్తారు. అయితే ఇక్కడ స్ట్రాటజీ ఆయేషా బాగా ఉపయోగించింది. గౌరవ్కి ఏమో అర్థం కాలేదు. గౌరవ్ వేస్తున్నాడు రింగ్స్, కానీ అంత ఫాస్ట్గా వేయలేదు. కానీ ఇక్కడ శ్రీజ మాత్రం నిజంగా గేమ్ చాలా బాగా ఆడింది. చాలా ఫాస్ట్గా హ్యాంగర్కి అయితే అవి రింగ్స్ అయితే వేసింది. ఫస్ట్ రౌండ్లో ఈమెకు పడ్డాయి అండ్ సెకండ్ ఇద్దరు రెండు వేసారు అన్నట్టుగా. డెమోన్ పవన్ సేవ్ చేయడానికో మరి ఏంటో తెలియదు, కానీ బిగ్ బాస్ టీం పెద్ద మిస్టేక్ చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, అక్కడ శ్రీజ ఫస్ట్ రింగ్ వేసింది, సెకండ్ రింగ్ వేసింది, తర్వాత అన్నీ అయిపోయినాయి. తర్వాత ఫాస్ట్గా ఇవ్వమంటే గైస్ ఇవ్వండి అంటే ఇక్కడ వీళ్ళు దెబ్బ ఇవ్వలేదనమాట రింగ్స్. ఎవరు? ఆయేషా అండ్ గౌరవ్ ఫాస్ట్ ఇక్కడ ఇచ్చేలోపు ఇక్కడ డెమోన్ అందుకుంటున్నాడు. ఇక్కడ డెమోన్కి ఏమో గౌరవ్ వేసిండు, ఆయేషా కూడా డెమోన్కి వేసేస్తుంది. మాకు ఇట్లా వేసింది పిల్ల అనిపించింది నాకు. ఇంకా తర్వాత బజర్ నొక్కిరు. రెండు రింగ్స్ ఈమెకు పడ్డాయి. రెండు రింగ్స్ పడ్డాకలా కూడా బజర్ నొక్కిన తర్వాత నొక్కిన తర్వాతనే ఇంకొక రింగ్ పడ్డది. అప్పుడు బిగ్ బాస్ టీం ఏం చేయాలి? ఈయన డెమోన్ ఎలిమినేట్ అవ్వాలి కదా, శ్రీజ విన్ అయినట్టే కదా. అయినా కానీ బజర్ పడ్డాకలనే, బజర్ నొక్కినాకలనే రింగ్ పడ్డదని అప్పటికీ శ్రీజ వాదించినా కానీ
అసలు వినిపించుకోవడమే లేదు. ఈ చోటుతోటి విని చోటుతోటి పడేసినట్టుగా నాగార్జున సార్ నిజంగా చాలా మౌనంగా ఉన్నారు. అసలు నిజంగా అసలు నచ్చలేదు నాకు సార్ నిజంగా. ఎందుకంటే ప్రతిదీ వీడియో అని అందరికీ చూపిస్తున్నారు. మరి ఇది వీడియో మీకు కనవడలేదా? బిగ్ బాస్ టీమ్కి కనవడలేదు, అన్ని కెమెరాలు ఉన్నాయి, బయట నుంచి చూస్తున్న జనాలు కనబడుతుంది, మీకు కనబడతలేదా అని నాకైతే నిజంగా అడగాలనిపిస్తుంది. నిజంగా అసలు ఎట్లా ఇంత అంతేరు ఎట్లా చేస్తారు, జనాలు చూస్తున్నారు అని భయం కూడా లేదా అసలు వీళ్ళకి అనిపించింది. దాని తర్వాత ఇంకా సెకండ్ రౌండ్ పెడతారు. సెకండ్ రౌండ్ పెట్టేసరికల్లా డేమన్ ఫాస్ట్గా వేస్తాడు. శ్రీజ కూడా వేస్తుంది. ఇంకొక రింగ్ దగ్గర పోయిందనమాట. అప్పుడు శ్రీజకి రింగ్స్ అయితే ఎక్కువగా వీళ్ళు ఇయ్యలేకపోయారు, అండ్ ఆయిషా అండ్ గౌరవ్. ఎందుకంటే గౌరవ్ డెమోన్కి ఎక్కువ వేసిండు, ఆయిషా అసలు వేయలేదు అనమాట. సో అట్లా ఈమె ఎలిమినేట్ అయింది. ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ అనమాట, ఇది ఒకటి పెద్ద రీజను. అయితే తర్వాత బెలూన్స్ అయితే శ్రీజ దగ్గర అండ్ సుమన్ శెట్టి గారి దగ్గర అయితే ఉంటాయన్నమాట. ఆ రెండుట్లో ఎవరు బెలూన్ తీస్తే వాళ్ళు ఎలిమినేషన్ అనమాట. అయితే అది ఎవరు డిసైడ్ చేసేది వైల్డ్ కార్డ్గా వచ్చిన వీళ్ళు అనమాట, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్. వీళ్ళు వచ్చేసి రీజన్ చెప్పుకుంటా ఒక్కొక్క బెలూన్ కట్ చేయాలి. అయితే శ్రీజ బెలూన్ అయితేనేమో 4 కట్ చేస్తారు. రమ్య పిక్కిలు, దువ్వాడ అండ్ ఈయన పేరు నిక్కీలు అండ్ ఇంకొకరు ఎవరు ఆయిషా. ఈ ముగ్గురు కలిసి శ్రీజ తీసేస్తారు. రీజన్స్ ఏంటి? రమ్య పిక్లు ఏం చెప్పింది, ఓవర్ యాక్టింగ్ చేస్తుంది, ఎక్కువగా లాగుతుంది అని చెప్పేసి. ఈమె ఎంత ఓవర్ యాక్టింగ్ చేస్తే చూద్దాం. మరి దువ్వాడ ఏం చెప్పింది, మధ్యలో వచ్చి దూరి మాట్లాడుతుంది, వేరేటోళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఏదంట. నిఖిల్ ఏం చెప్పిండు, కొంచెం ఎమోషనల్గా ఉంది, గేమ్ పరంగా ఏదైనా సరే తొందరగా తీసుకోలేకపోతుంది, ఎమోషనల్గా హర్ట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఆయిషా వచ్చేసి ఏం రీజన్ చెప్పిందో ఆమెకే అర్థం కాలేదు. నాకైతే నిజంగా చెప్తున్నా, నాకేం నచ్చలేదు. గేమ్ పరంగా కానీ ఏమంతా పర్ఫెక్ట్ లేదన్నట్టుగా మాట్లాడింది, నచ్చలే ఫ్రెండ్స్ నాకు నిజంగా వీళ్ళ రీజన్స్. అండ్ గౌరవ్ ఈమెకు ఓటేసిండు అండ్ శ్రీనివాస్, వీళ్ళిద్దరే సుమరన్న బెలూన్స్ అయితే పగల కొట్టిరు. సుమరన్న కూడా ఎలిమినేషన్ అవ్వాలని నేను అనుకోవడం లేదు, కానీ ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు హౌస్లో, వాళ్ళని వదిలేసి వీళ్ళని తీసుకొచ్చి ఇట్లా టాస్క్ పెట్టి టాస్క్ ద్వారా ఎలిమినేషన్ చేయడం అనేది అన్ఫేర్ అనిపించింది. సో శ్రీజ దమ్ము ఇంకా ఎలిమినేషన్ అయిపోయింది. హౌస్లో అందరూ షాక్ అయిపోయారు. మనోడు పవన్ కళ్యాణ్ అయితే మస్తు ఏడిచిండు, మస్తు బాధపడ్డాడు. అండ్ శ్రీజ నిజంగా ఏడవకుండా పోయింది. చాలా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా స్ట్రాంగెస్ట్ మనిషి అనమాట. వెళ్తూ ఏం చెప్పింది అంటే గుడ్ ఫ్రెండ్ వచ్చేసి డెమోన్కి ఇచ్చింది, స్ట్రాంగ్ అండ్ గుడ్ ఇవన్నీ చెప్పేసి ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చేసింది. ఫ్రెండ్స్ ఒక నిమిషం, మొత్తానికి ఖచ్చితంగా మంచిగా కంకణం కట్టుకున్నట్టుగా బిగ్ బాస్ టీం మొత్తం కామనర్స్ని టార్గెట్ చేసింది. అందులోనూ స్పెషల్గా శ్రీజాని టార్గెట్ చేసినట్టు మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే శ్రీజద్దం రీఎంట్రీ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారో అంతమంది ఈ వీడియోకి లైక్లు కొట్టండి. ఖచ్చితంగా శ్రీజద్దం రీఎంట్రీ రావాలని చెప్పేసి, జస్టిస్ ఫర్ శ్రీజద్దం అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ శ్రీజద్దం ఈజ్ బ్యాక్ అని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇది నిజంగా జరగాలి, లేకుంటే బిగ్ బాస్ టీంలో బిగ్ బాస్ చరిత్రలో ఇది పెద్ద అన్ఫేర్, పెద్ద తప్పు జరిగిందని అనుకోవాలి. ఇంత పెద్ద మోసమా బిగ్ బాస్, మీరు శ్రీజ చేసింది ఇంత అన్యాయమా? నిజంగా లైవ్లో చూస్తే కనుక నాకు ఒక్కసారిగా షాక్ అనిపించింది. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మాట్లాడితే వస్తాయి మస్తు పాయింట్లు, కానీ ఇక చాలు 30 నిమిషాలు అయింది, ఇప్పటికే 28 నిమిషాలు అయింది. ఇంతకంటే పెద్దగా వీడియోని పెట్టదలుచుకోలేదు. అండ్ చెప్పడం మర్చిపోయిన, ఫ్రెండ్, గుడ్, ట్రస్ట్, స్ట్రాంగ్, రియల్, ఎన్మీ, బ్యాడ్ ఇవన్నీ ఎవరెవరంటే ఫ్రెండ్ వచ్చేసి అదే డెమోన్కి పెడుతుంది, గుడ్ వచ్చేసి రీతు, తనుజ అండ్ చెప్పడం మర్చిపోయినా కదా, రీతు, తనుజ, ఏం రాసిన ఈయన పేరు ఏం పేరు, రీతు, తనుజ పేరు మరి నోట్లో ఉంది వస్తలేదు. అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మరి ఇంట్లో, నోట్లో ఉన్నా కానీ వస్తలేదు ఇలా పేరు. రాము, ట్రస్ట్ వచ్చేసి కళ్యాణ్ని గుడ్డిగా నమ్మేస్తుంది అంట. అందరికీ నవ్వుతూ సమాధానం చెప్పింది, అందరికీ నవ్వుతూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. రియల్ వచ్చేసి ఒక నిమిషం, రియల్ వచ్చేసి సంజన గారి గురించి చెప్తుంది. అండ్ ఎమ్మి వచ్చేసి బర్నీ గారి గురించి చెప్తుంది. ఫేక్ వచ్చేసి దివ్య గురించి చెప్తుంది అనమాట. నిజంగా ఎమ్మిలానే ప్రవర్తించిండు బర్నీ గారు అయితే. ఈ టాపిక్ గురించి కూడా అసలు ఏం మాట్లాడడం లేదు బిగ్ బాస్ టీం. అండ్ స్ట్రాంగ్ వచ్చేసి ఇమానుయల్ గురించి చెప్తుంది. అండ్ ఫేక్ నిజంగా దివ్యని, అది కన్ఫర్మ్ ఫేక్ మనిషి, అంత బాండింగ్ కూడా వాళ్ళ ఇద్దరికి ఏం ఏర్పడలేదు. మరి బిగ్ బాస్ జర్నీ ఎలా ఉందనేది కామెంట్ చేయండి.
శ్రీజది నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కాకపోతే శ్రీజది అయితే ఏవి అయితే లేదు, ఇల్లు వైల్డ్ కార్డ్ వచ్చి ఈమెను ఎలిమినేషన్ చేసారు కదా, అందుకని చెప్పేసి ఏవీ లేదంట. అంటే దీని ప్రకారం మేము ఎలిమినేషన్ అయ్యే అమ్మాయి కాదు, సేవ్ అయ్యే అమ్మాయి. ఎందుకంటే ఈమె నిజంగా ఎలిమినేషన్లో ఉంటే కనుక ఏవి ఆల్రెడీ రెడీ అయ్యే ఉండేది, ఎలిమినేషన్లో లేదని అనుకోవాలి. కాబట్టి బిగ్ బాస్ ప్లీజ్ శ్రీజ తమ్ముడు రీఎంట్రీ ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బై బై. ఇంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా నా వీడియో చూసినందుకు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఇంకా ముందుకు వెళ్దాం.